ప్రైజ్ గాడ్. ఈరోజు దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. లాస్ట్ వీడియోలోనే మనము రూతు ఒక గ్రంథంని ధ్యానిస్తూ వచ్చాం కదండి. అందులోని దేవుని సన్నిధిని విడిచిపెడితే ఎలాంటి పరిస్థితులు మనము ఎదుర్కోవాల్సి వస్తుందో దానికోసం మనము సంభాషించాము. ఈరోజు రూతు యొక్క క్యారెక్టర్ కోసం మనం మాట్లాడుకుందాము. అంటే రూతు జీవితం నుండి మనం నేర్చుకోగలిగిన 4 విషయాల కోసము మనం ఈరోజు మాట్లాడుకుందాము. మొదటిగా మనం చూడగలిగింది రూతులోని ఓర్పును మనము రూతు జీవితంలోని మొదటిగా మనము చూడగలుగుతాము. రూతు మహలోనికి 10 సంవత్సరాలుగా తను పెళ్ళి అయ్యి మహలోనికి పెళ్ళాడి 10 సంవత్సరాలు అయినప్పటికీ కూడా తనకి గర్భఫలం అన్నది లేదు. అంటే దేవుని సన్నిధిని విడిచిపెట్టిన మూలముగా తనకి గర్భఫలం అన్నది లేకుండా దేవుడు తన గర్భాన్ని మూసివేశాడు. ఎందుకంటే దేవుని సన్నిధికి వ్యతిరేకంగా నయోమి, ఎలీమెలెకు, మహలోను, కిల్యోను జీవించి ఉన్నారు. మోయాబు దేశంలోని వారు ఉన్నారు. వారు బెత్లెహేమీయులు అయినప్పటికీ మోయాబు దేశంలో ఉన్నారు. కాబట్టి 10 సంవత్సరాలు అయినప్పటికీ తనకి గర్భఫలము లేనప్పటికీ తను ఏ రోజు కూడా చిరాకు పడ్డట్టుగానే మనకి కనిపించదు. ఇంకా ఎప్పుడైతే నయోమి బెత్లెహేముకు వెళ్ళిపోతుందో ఆ సమయంలోని తన అత్త మీద కూడా తను చిరాకు పడ్డట్టుగానే మనకి కనిపించదు. రూతు ఎంతో ఓర్పుతోటి తను ఆ 10 సంవత్సరాలు కూడా తను జీవించింది. అంతేకాదు తన జీవితం అంతా కూడా తన అత్తను చూసుకుంటూ తన అత్తతోటి ఉండాలి అని చెప్పి తను నిర్ణయించుకుంది. సో షీస్ పేషెన్స్. ఫస్ట్ ఏమో మనము ఓర్పు చూడగలుగుతాము తనలోనే. రూతు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం ప్రకారము వారు ఇంచుమించు 10 సంవత్సరంలో అక్కడ నివసించిన తర్వాత మహలోను, కిల్యోను ఇద్దరును చనిపోయారు. అంటే ఇంచుమించు 10 సంవత్సరాలు వారు పెళ్లి చేసుకొని ఉన్నారు. కానీ 10 సంవత్సరాలు అయింది కానీ గర్భఫలం లేనప్పటికీ రూతులోని మనము ఓర్పును చూడగలుగుతాం. రెండోది 1వ అధ్యాయము 16వ వచనము, అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటునే నేను నివసించదు. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటునే నేను మృతి పొందదను, అక్కడనే పాతి పెట్టబడదను. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అని. అంటే ఇక్కడ నయోమి అంటది, మీ జీవితాలు మీరు జీవించండి, మీరు ఇంకా యవ్వనస్తులే కాబట్టి మీరు మరలా వెళ్ళి పెళ్లి చేసుకోండి, మీ దేశంలోని మీరు జీవించండి, నేను బెత్లెహేమ్కి వెళ్ళిపోతానని. అంటే ఓర్ఫా తన అత్తను ముద్దు పెట్టి వెళ్ళిపోతుంది కానీ కొంత దూరం వచ్చిన తర్వాత తన అత్తను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోతుంది. కానీ రూత్ మాత్రము, నువ్వు అలా అనద్దు, నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళను, నువ్వు నన్ను బతిమాలద్దు అని చెప్పి, నువ్వు వెళ్ళే చోటుకే నేను వస్తాను, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. నువ్వెక్కడ చనిపోతావు నేను అక్కడే చనిపోతాను, నువ్వెక్కడ పాతి పెట్టబడతావో అక్కడే నేను కూడా పాతి పెట్టబడతాను. మరణము తప్ప నిన్ను నన్ను ఏది కూడా వేరు చేయదు అని అంటారు. అంటే తను చేసే పనిలోని, అంటే తను ఏ నిర్ణయం తీసుకున్నా దాని మీద స్థిరంగా నిలబడే జీవితము రూతుది. అంటే రూతు తను 10 సంవత్సరాలు అయిపోయింది, పిల్లలు లేనప్పటికీ కూడా చాలామంది ఎలా వెళ్ళిపోతారు, అప్పట్లోని ఇప్పుడున్న ట్రీట్మెంట్స్ కానీ ఇప్పుడున్న మెడికేషన్స్ కానీ ఏమీ లేవు. అప్పట్లోని కేవలము ఆయుర్వేద ఇట్లా ఈ చెట్ల మందు ఇవే ఉన్నాయి. కానీ అప్పట్లోని ఈ మెడికల్ ట్రీట్మెంట్స్ అన్నది ఏమీ లేవు. ఇప్పుడు IVF, IUF ఇవన్నీ వస్తున్నాయి కానీ అప్పట్లోని ఇవేమి లేవు. సో వేరేగా వారి ఆలోచనలు వెళ్ళిపోతూ ఉండేవి. ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం అప్పట్లోని చాలా కామన్. 2 భార్యలను కలిగి ఉండడము, లేకపోతే వేరే పెళ్ళిళ్ళు చేసుకోవడము చాలా కామన్. కానీ రూతు అలాంటి డిసిషన్ తీసుకోకుండా తను ఒక్కదాని మీదే ఫిక్స్ అయిపోయింది. ఏంటి, ఈ కుటుంబంలోకి నేను వచ్చానంటే ఈ కుటుంబంలోనే నేను ఉంటాను అని చెప్పి తను మెంటల్గా ఎంతగానో బలమైన తీర్మానము తీసుకునే వ్యక్తిగా మనము రూతుని చూస్తాము. మొదటిగా ఓర్పు, రెండోదిగా తన తీర్మానంలోని పట్టుదలను మనం చూస్తాం. మరణము తప్ప మరి ఏది నిన్ను నన్ను విడిచిపెట్టదు అని చెప్పి తను చెప్తుంది. అంటే మనల్ని ఏది విడిపించలేదు. నువ్వు
మరణిస్తేనే మన ఇద్దరము వేరవుతాము, లేకపోతే మరణం తప్ప ఇంక ఏది మనల్ని వేరు చేయలేదు అని చెప్పి గట్టి పట్టు కలిగి ఉంది రూతు. ఈరోజు మనం కూడా అనేక సార్లు తీర్మానాలు తీసుకుంటూ ఉంటాం కానీ పడిపోతూ ఉంటాము, ప్రతి క్షణము పడిపోతూ ఉంటాం. కానీ రూతులోని మనం నేర్చుకోగలిగింది ఇదే, ఏంటి? తీర్మానం మీద స్థిరత్వము. మనం తీసుకున్న తీర్మానాలు స్థిరముగా ఉండాలి. మనం ఏ తీర్మానం తీసుకున్నా అది దేవుని చిత్తానుసారంగా ఉందా లేదా పరీక్షించి, ఆ దేవుని చిత్తానుసారంగా ఉందంటే దాని మీద మనము నిలబడగలిగే శక్తిని మనము పొందుకోవాలి. అది దేవుడే మనకి దయచేయనుగాక. మూడవది 2వ అధ్యాయము 7వ వచనము. ఆమె, నేను కోయివారి వెనుకకు పనుల మధ్యను కొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏర్కొంచున్నాను. అంటే ఇక్కడ బోయాజు పొలంలోకి రూత్ వెళ్ళి పని చేస్తూ ఉంటుంది. స్టోరీ మీ అందరికీ తెలుసు అని అనుకుంటున్నాను. అయితే బోయాజు పొలంలోకి వెళ్ళి రూతు పనులు ఏరుకుంటూ ఉంటుంది అన్నమాట. సో తను ఏమడిగిందంటే అక్కడ ఉన్న ఏమంటారు, సూపర్వైజర్ అంటారు కదా, సో యజమానికి కింద ఉండే వ్యక్తిని వెళ్ళి ఏమడిగింది, నేను కోయివారు వెనుకకు పనుల మధ్యను ఏరుకొనుటకు నాకు దయచేసి సెలవిమ్ము అని చెప్పి తను అడిగి వెళ్ళిందంట. అంటే తను నాకు ఇక్కడ పనివ్వు అని చెప్పి తను అడగలేదు, కానీ తను వెళ్ళి మిగిలిపోయినవి ఏమన్నా ఉంటే వాటిని ఏరుకుంటానండి అని చెప్పి దానికి పర్మిషన్ అడిగి మరీ తను వెళ్తుంది. అంటే ఎంత తగ్గింపు గల వ్యక్తి రూతు ఎంతగానో తగ్గింపు. ఈ వచనం ద్వారా మనము రూతు ఒక తగ్గింపును మనము గుర్తించగలుగుతాము. తను మోయాబీయురాలైనప్పటికీ, తను అన్య దేవతలను పూజించే వ్యక్తి అయినప్పటికీ, నయోమి వారి కుటుంబంలోకి వచ్చిన తర్వాత తను నిజమైన దేవుణ్ణి కనుగొన్నది. అందుకే ముందు కూడా మనం చూస్తాము, మరణము తప్ప ఇంకేదైనా మనల్ని ఒకవేళ ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయనుగాక అని అంటుంది. అంటే దేవుని యందు తనకి నమ్మకం పుట్టింది. ఈయననే నిజమైన దేవుడు అని చెప్పి తనకి నమ్మకము కలిగింది. ఈవెందో తను గొడ్రాలుగా ఉన్నప్పటికీ కూడా తనకు ఆ నమ్మకము కలిగింది, యెహోవా నిజమైన దేవుడు అని చెప్పి తను తెలుసుకోగలిగింది. అయితే మనం చూస్తున్నాము రూతులోని తను తగ్గింపు గల స్త్రీ. తను ఏమైనా చేస్తుంది అంటే అది ఒక రీజనబుల్గా ఉంది. అంటే తను చేసే ప్రతి పని కూడా ఎంతో చాకచక్యంగా తను చేస్తుంది. నెక్స్ట్ అదే వచనం మరలా మనం చూస్తే హార్డ్ వర్కింగ్, తగ్గింపు తత్వం మాత్రమే కాదు కానీ కష్టపడే మనస్తత్వము రూతుది. ఆయన ఏమంటున్నాడు బోయాజుతోటి చూడండి, ఆమె వచ్చి ఉదయము మొదలుకొని 7వ వచనంలోని ఉదయము మొదలుకొని ఇది వరకు ఏరుకొనుచుండెను, కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుండెను అని వాడు చెప్పాను. మరొకటి 17వ వచనంలో మనం చూస్తే, కాబట్టి ఆమె అస్తమయము వరకు ఆ చేనులో ఏరుకొనుచు తాను ఏరుకొనిన దానిని దుల్లకొట్టగా అవి దాదాపు తూమెడు యవలాయను. అంటే ఎంత కష్టపడింది తను. ఇక్కడ తూమెడు యవలు అని మెన్షన్ చేయబడ్డది కదా, ఇంగ్లీష్లోని ఎన్ ఎఫా ఆఫ్ గ్రెయిన్ అంటే ఎన్ ఎఫా ఆఫ్ బార్లీ. ఇక్కడ ఇది బార్లీ పంట అన్నమాట. ఎఫా అంటే 10 రోజులకి సరిపడా ఆహారం అంట. ఒక్క రోజులోని రూతు ఎంత కష్టపడే స్వభావం కలిగిందైతే తను ఇంతగా కష్టపడుతుందండి, ఇంతగా కలెక్ట్ చేయగలుగుతుంది. తను 10 రోజులకి తగ్గ ఆహారము తను ఒక్క రోజులోనే చేకూర్చుకోగలిగింది. అంటే అంత కష్టపడే మనస్తత్వం కలిగింది రూతు. కాబట్టి ఈరోజు ఈ రూతు జీవితం ద్వారా మనం ఈ 4 నేర్చుకోగలుగుతాం. పేషెన్స్, షీస్ కాన్ఫిడెంట్ ఇన్ హర్ కండక్ట్, హంబుల్నెస్, హార్డ్ వర్కింగ్. ఈరోజు మనం కూడా మన జీవితంలోని ఇవన్నీ మనం పాటించగలిగితే నిజంగా దేవుని నామానికి మనము ఘనత తెచ్చిన వారం అవుతాము. రూతు వలె ఓర్పు కలిగి, మనము చేసే పనిలోని నమ్మకత్వం కలిగి, అంటే ఒక గట్టి తీర్మానము, మనం తీసుకునే తీర్మానాల మీద స్థిరత్వము కలిగి, తగ్గింపు తత్వంతో, కష్టపడే మనస్తత్వం కలిగి మనము పని చేస్తే ఆ పనిలోని దేవుడు మనల్ని వృద్ధి పొందిస్తాడు. ఆ పనిలోని దేవుడు మనకి ఆశీర్వాదం దయచేస్తాడు. కాబట్టి దేవుడి నామం మహిమార్థమై మన జీవితాల్లో మనము ఇది నేర్చుకోవాలి.
మన జీవితాలు ఇది మనము పాటించగలగాలి. ఓర్పు కలిగి, తగ్గింపు తత్వం కలిగి, కష్టపడే మనస్తత్వమును మనం అందరము అలవర్చుకున్నటువంటి శక్తి దేవుడు మనందరికీ దయచేయను గాక. ఈ చిన్న మెసేజ్ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీస్ తోటి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. షలోమ్.